పరుగులతో విజయం. సంజు, అభిషేక్, ఈశాన్ దుబే మెరుపు బ్యాటింగ్ తో 255 పరుగుల భారీ స్కోరు. పత్తితో బుమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్. టీవీస్ 109కి ఆల్ 155కి 159కి ఆల్. అత్యధిక ఆతిథ్య దేశానికి కప్పు ఇదే తొలిసారి అనేది 14 పేజీలో ఉంది. సో ఆద్యంత అభిమానులు మనం మురిసిన చోట తుదిమెట్టుపై ఏమా ధీటైన ఆట. మన బ్యాటర్ల నుంచి సిక్స్లో మిసైల్ మాదిరి గాల్లోకి లేసే స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బౌలర్ల బంతులు బాంబుల వికెట్లను కూర్చాయి. ఫీల్డింగ్ కు అదిరింది. మొత్తంగా ఫైనల్ వారు వన్ సైడ్ అయింది. తొలిసారి T20 వరల్డ్ కప్ గెలవాలన్న న్యూజిలాండ్ కల చెదిరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా ఆటగాళ్లు ఆల్రౌండ్ ఒక్కో టీవీ జట్టు విలవిలలాడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ మరోసారి T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల వేగంగా 255 పరుగులు చేసింది. ఆ జట్టు బౌలర్లకు మన టాప్ 3 బ్యాటర్లు చుక్కలు చూపారు. అభిషేక్ శర్మ 21 బంతులు 52 భీకరమైన షాట్లతో చెలరేగి మెరుపు అర్ధశతకం బాదడం బోనస్ అయింది. సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగించాడు. 46 బంతుల్లోనే 89 పరుగులు చేశారు. ఈశాన్ కిషన్ 25 బంతులు 54 మేరకు అర్ధశతకంతో దుమ్ము రేపాడు. సిక్సర్ పిడుగు దుబే 8 బంతులు 26 నాటౌట్. కివీస్ బౌలర్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఫలితంగా టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం మన బౌలర్లు బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3, న్యూజిలాండ్ జట్టును 159 పరుగులకే ఆల్అౌట్ చేశారు. మొత్తానికి T20లో 2007లో ధోని, 2024లో రోహిత్ శర్మ, మొత్తానికి ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మొత్తానికి ముగ్గురు T20 వరల్డ్ కప్ ను సాధించారు. ఇకపోతే ఇక్కడ జరిగిన T20 వరల్డ్ కప్ లో టాస్ కీలకమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళింది. న్యూజిలాండ్ జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళి అక్కడ సౌత్ ఆఫ్రికాలో జరిగిన మాదిరిగా ముందుగా ఏమైందంటే అక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఇచ్చి తర్వాత న్యూజిలాండ్ చేసింది కదా. సో 12 ఓవర్లనే 196 రన్ పనులను చేసింది. ఆ విధంగానే మళ్ళీ ముందుగా ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చి మళ్ళీ చేయొచ్చు అనుకున్నది న్యూజిలాండ్, కానీ బొక్క పోరలో పడ్డది. సో మన బ్యాటర్లు మాత్రం ఆ 3 బ్యాటర్స్ మాత్రం చుక్కలు చూపించారు న్యూజిలాండ్ కు. ఆ ఫలితం 255 పరుగులు పోయింది. సో మొత్తానికి మిగతా వార్తలు ఏమున్నాయి?